నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు మనకి యాక్టివా 125 6G వచ్చింది. ఇది వచ్చేసి మొత్తం లోపల రన్నింగ్లో కరకర సౌండ్ వచ్చేస్తుంది. ఈ సాఫ్ట్ క్లచ్ ఓపెన్ చేశాను. ఈ సాఫ్ట్ వచ్చేసి మొత్తం ప్లే ఉంది. అదే ఏంటనేది ఇప్పుడు మీకు అది ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. అది చాలా ప్లే ఉంది అనమాట. ఇట్లా ఊపి చూస్తే చాలా ప్లే ఉంది. మీకు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. దాని సౌండ్ కూడా మీరు ఒరిజినల్గా విందిరు. కానీ ఇలా ఊపినప్పుడు చూడండి చాలా ప్లే ఉంది. మొత్తం ప్లే కనిపిస్తుంది. చాలా ప్లే ఉంది ఇది. సో ఇది కంపల్సరీ బయటకు ఓపెన్ చేయాల్సిందే. సో ఇది డబ్బాల్లో రాళ్ళు వేసి మన ఊపితే ఎలా గలగలగల సౌండ్ వస్తుందో అలా వస్తుంది. సో కంపల్సరీగా క్లచ్ ఓపెన్ చేసి మీకు ఏం జరిగింది, ఏమేమి పోయినాయి అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. చూడండి, మనకు అవసరం లేని చోట వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే దాన్ని స్లో మోషన్లో మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. చూడండి, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది మొత్తం చూడండి, ఇక్కడ సైడ్ నుంచి కూడా మొత్తం ప్లే ఉంది. ఇటు సైడ్ కూడా మొత్తం ప్లే వచ్చేసింది. ఇది మొత్తం బయటకు తీస్తే మనకు మీకు అర్థమైపోద్ది. ఇది ప్లే ఉంది. ప్లస్ ఇక్కడ నుంచి కూడా ఆయిల్ చూడు, ఇక్కడ ఉంటే ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది. ఇక్కడ చూసారా బ్లాక్ ఉంది. ఇది అనేది బాగా ఆయిల్ కూడా లీక్ అయిపోతుంది. ఆయిల్ లీక్ అయిపోయి ఆ వీల్ లోపల కూడా మొత్తం పడిపోయింది. ఆ బ్రేక్ షూస్ కూడా పడట్లేదు, బ్రేక్ నొక్కినా కూడా, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి ఆయిల్ లీక్ అయిపోతుంది కాబట్టి. సో ఇది మొత్తం మీకు ఏంటంటే అటు సైడ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఏం జరిగింది అనేది. ఇది ఓపెన్ చేసి అక్కడ సైడ్ నుంచి ఇది ఒక 3 బోల్ట్లు ఉన్నాయి ఇక్కడ. సరే, ఇటు పక్క వచ్చేసి ఒక 4-5 బోల్ట్లు ఉన్నాయి. ఈ మొత్తం మీకు ఓపెన్ చేస్తే అది ఏంటి, అసలు ఏం జరిగింది, ఏమవుతుంది, రన్నింగ్లోకి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎందుకు వస్తుంది మొత్తం అర్థమైపోతాయి. ఎందుకంటే బేరింగ్ ఏమైనా పగిలిపోయినాయా లోపల ఇంకేమన్నా ఉందా అనేది తెలుస్తుంది. పికప్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ సౌండ్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది. సో ఏం జరిగింది అనేది ఇది ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు. ఇది మీకు క్లియర్గా ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి. దీంట్లో ఒక గేర్ బాక్స్లో ఏమన్నా జరిగితే మాత్రం, అంటే లోపల బేరింగ్లు పోయినా ఏం పోయినా అది ఎలా వేసాం ఏంటనేది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. చెప్పాను కదా, మనకి అవసరం లేని చోట వీడియోని చాలా ఫాస్ట్గా ఫార్వర్డ్ పెడతాను. చూసారా, దీంట్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా రాలేదు. ఓపెన్ చేస్తే ఒక్క చుక్క కూడా రాలేదు. అంటే ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది. సో ఇక్కడ ఒక క్లిప్ ఇచ్చాడు దీనికి, 6G కదా, దానికి ఒక సెన్సార్ ఇచ్చాడు. ఆ సెన్సార్ వల్ల మనకి రీడింగ్ అనేది పనిచేస్తుంది. దీన్ని మనం బ్రేక్ షూస్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఓపెన్ చేసి నీట్గా ఇట్లా మనకు గేర్ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా లోపల అనేది నీట్గా క్లీన్ చేసి, చూస్తే అంత నల్లగా ఉందో అంత ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయి దీని నిండా పడిపోయి లీక్ అయిపోయి ఇది ఖరాబ్ అయింది. ఒక ట్రేలో ఒక్క చుక్క కూడా అలా చూడండి. ఈ గేర్లు మొత్తం అనేవి ఖరాబ్ అయిపోయినాయి. ఈ గేర్లు చూడండి, ఈ గేర్లు ఖరాబ్ అయిపోయినాయి, ఈ గేర్లు ఖరాబ్ అయిపోయినాయి. సో మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. చిన్న గేర్లు ఖరాబ్ అయినాయి. ప్రతి గేర్లు మొత్తం ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయండి. తర్వాత బేరింగ్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఈ బేరింగ్ బయట తీసేటప్పుడు ఇక్కడ నుంచి ఆయిల్ సీల్ అనేది లీక్ అవుతుంది ఇటు సైడ్ వీల్లోకి. సో ఇది బయటకు తీసేసిన తర్వాత మీకు ఆ బేరింగ్లు ఏమేమి మొత్తం బేరింగ్లు కూడా లోపల ఛాంబర్ లోపల బేరింగ్లు కూడా పోయినాయి, ఈ బేరింగ్లు కూడా పోయినాయి. మీకు ఆ బేరింగ్లు మొత్తం ఆయిల్ సీలు గేర్లు మొత్తం అవి మీకు ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా ఒక్కొక్కటి వేసి చూపిస్తాను. గేర్ బాక్స్ లోపల చూడండి, గేర్ బాక్స్ లోపల ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ రాలేదు, ఎందుకంటే మొత్తం లీక్ అయిపోయింది. చూడండి, ఇవన్నీ మీకు క్లియర్గా వేసి చూపిస్తాను నీట్గా కడిగి. సో ఇక్కడ 2 బేరింగ్లు, దీంట్లో అయితే ఈ ఛాంబర్లో 2 బేరింగ్లు ఉన్నాయి. ఆ 2 బేరింగ్లు వచ్చేసి మొత్తం ఒక దాంట్లో అయితే బాల్స్ కూడా పోయినాయి. ఆ 2 బేరింగ్ కూడా ఇప్పుడు తిప్పే చూడండి. ఇదైతే ప్లే, ఇది కూడా ప్లే వచ్చింది.
సో అవతల దాంట్లో వచ్చేసి కొన్ని బాల్స్ కూడా మిస్ అయిపోయినాయి. చూసారా, దానికి బాల్స్ కూడా మిస్ అయిపోయినాయి. దీంట్లో కొన్ని ఇక్కడ దీంట్లో బాల్స్ కూడా లేవు. దాంట్లో అయితే మొత్తం ప్లే ఉంది. దీంట్లో బాల్స్ కూడా మిస్ అయిపోయినాయి, కొన్ని బాల్స్ కూడా లేవు. సో ఇవన్నీ కంపల్సరీగా మనమైతే కొన్నిసార్లు క్యాండిల్ పెట్టుకో తీస్తాము. సో దీనికి క్యాండిల్ పెట్టి తీయడానికి కూడా రాదు. కంపల్సరీ గ్యాస్ కట్టర్ కాడ తీసుకెళ్ళిపోయి చేయించుకొని రావాల్సిందే. సో ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి. బేరింగ్ది సో ఇవైతే మొత్తం సాఫ్ట్, మొత్తం అన్నీ తిరుగుతలేదు చూడాలి. మొత్తం అన్నీ కొత్త వేయాలి. దీనిలో వచ్చేసి ఇది చూడండి, ఈ ఛాంబర్లో వచ్చేసి ఈ బేరింగ్ వచ్చేసి మొత్తం బాల్స్ కూడా మిస్ అయ్యని చెప్పాయి కదా, దీనికి దగ్గర చూపిస్తున్నాను చూడండి. అవి మొత్తం బాల్స్ లేవు. సో ఈ రెండు బయటకు తీసుకెళ్ళి చేయించుకురావాలి. బేరింగ్ సైజు ఎంత చూడటం కోసం ఆ బేరింగ్ రిమూవ్ చేస్తున్నాను. ఎట్లా ఆ సాఫ్ట్ కూడా పనికిరాదు కాబట్టి డైరెక్ట్ చుట్టుపెట్టి కొట్టేశాను. సో ఈ బేరింగ్ సైజు తీసుకొని రావాలి చేయించుకొని. ఈ గేర్లు కూడా తిరుగుతాయి లేదనేది ఒకసారి మనం ఆటోమొబైల్ షాప్లో మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎట్లా తీపిస్తారా ఎట్లా? ఇదైతే క్యాండిల్ పెడితే వస్తుంది, ఇది రాదుగా. వెల్డింగ్ చేసి గ్యాస్ ఫిట్టింగ్ చేసి సో మొత్తానికైతే అయిపోయింది. మొత్తం క్లీన్ చేశాను. బేరింగ్లు షాప్లు అన్నీ దొరికినాయి, తీసుకొచ్చాను మీకు. ఇప్పుడు అది ఆ బేరింగు ఛాంబర్ది, ఇది బేరింగ్ కొట్టాలి. క్లచ్ బేరింగు అటు సైడ్ క్లచ్ షూస్ అవన్నీ వస్తాయి కదా, ఆ బేరింగ్ అనమాట ఇది. సో క్లచ్ సైడ్ది ఇది కూర్చొని కొట్టడం కొంచెం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఇది అనవెన్నిగా ఉంటుంది కాబట్టి ఆ బేరింగ్ని కొట్టడం అనేది కొంచెం లేట్గా ఎక్కిందనమాట. ఎందుకంటే కరెక్ట్ పొజిషన్లో లేదు. పొజిషన్లో ఉంటే మనం కరెక్ట్గా దాన్ని కొట్టడానికి వస్తుంది. సో పొజిషన్ లేదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్త కొట్టింది. గట్టి కొడితే కూడా ఛాంబర్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. అదైతే ఓకే అయిపోయింది. ఇప్పుడు కొట్టాను కనుక చాలా ఛాంబర్ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్త కొట్టండి. సీనియర్లో కొట్టండి, జూనియర్లకి అయితే ఈకండి. ఇస్తే అది ఛాంబర్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ లేనిపోయిన తలకానొప్పి. సో ఈ ఛాంబర్కి దాదాపుగా 3 బేరింగ్లు కొట్టాలి, ఒక ఆయిల్ సీల్ కొట్టాలి. మీకు అవి కూడా క్లియర్గా కొట్టి చూపిస్తాను చూడండి. అమౌంట్ ఏమైనా చూసుకోవడం లేదా? డైరెక్ట్గా అమౌంట్ చెప్పండి మళ్ళీ. సరే
ఇది ఆయిల్ సీల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చేతితో అట్లా నీట్గా కొంచెం ప్రెస్ చేసుకొని సరిపోతుంది. బేరింగ్లు మొత్తం 3 కొట్టేసాము దానికి చాంబర్కి. సో ఇప్పుడు అనేది ఆయిల్ సీల్ అనేది మొత్తం కంప్లీట్ లోపల కనుక్కుంటే దాని మధ్యలో హోల్ ఉంటుంది కదా, కొంచెం వరకు ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. 3 బేరింగ్లు ఆయిల్ సీల్ కొట్టేసాము. సరే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం చాంబర్కి బండి కొన్న చాంబర్కి ఎక్కించేసుకోవడమే. మనం ఆ చాంబర్కి గేర్లో ఫిట్ చేసేసుకొని చాంబర్ ఎక్కించేసుకొని గేర్ బాక్స్ ఆయిల్ పోసుకుంటే ఇది క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే క్లచ్ సాఫ్ట్ ఉంది కదా, ఆ క్లచ్ సాఫ్ట్ అనేది కొట్టాలి. చెప్పడానికి ఇక్కడ అనీవెన్గా ఉండటం వల్ల ఇక్కడ కొట్టడానికి రావట్లేదు అనమాట. మనం కింద పెట్టుకొని కొడుతున్నాం కాబట్టి కరెక్ట్ రావట్లేదు కొట్టడానికి. సో అప్పటికి మెల్లమెల్లగా కొట్టుకుంటే ఈజీగా అవుతుంది. లేదంటే అలాగే రావట్లేదని చెప్పి గట్టి కొట్టామనుకోండి మొత్తం ఆ చాంబర్ ఇరిగిపోద్ది. గేర్లు ఫిట్ చేసుకున్న తర్వాత దానికి అనాబంట రాసాము. నీట్గా అనాబంట రాసుకొని మన చాంబర్ని ఎక్కించేసుకుంటే గేర్ బాక్స్ రెడీ అయిపోద్ది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకైతే కంపల్సరీ నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు కొత్త వాళ్ళు కనుక చూస్తే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.